రాజు గారు ఆ ఒకటి అడక్కు అంటే మాకు గుర్తుకొచ్చేది రాజేంద్ర ప్రసాద్ గారు, ఇటు నాన్నగారు ఆ సినిమానే. ఇప్పుడు దాని మించేలా ఈ సినిమా ఉండబోతుందా? ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటండి అసలుకి? దానికి దీన్ని కంపేర్ చేయొచ్చు సార్ ఫస్ట్. ఎందుకంటే అది ఇది టోటలీ డిఫరెంట్ అండి. దాంట్లో ఏంటంటే పెళ్లి కాని అంటే సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకున్నాడు కదా, దీంట్లో సెటిల్ అయినా పెళ్లి అవ్వనివాడు కదా. సో ఇట్స్ టూ డిఫరెంట్ థింగ్ అండి. మీరు చాలా రకరకాల టైటిల్ అనుకున్నాం, బట్ జనరల్గా ఏంటంటే పెళ్ళెప్పుడు, లేకపోతే ఉద్యోగం ఎప్పుడు, లేకపోతే పిల్లలు ఎప్పుడు, ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో అలాంటి దాని దగ్గర మనకి ఆన్సర్ ఉండదు. సో అలాంటిటప్పుడు హీరో ఆ ఒకటి అంటుంటాడు, ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చి పన్ను ఉంటుందండి. సో దానికోసం పెడతాం జరిగింది కానీ, అంటే సినిమాకి కథకి యాప్ని పెడతాం జరిగింది కానివ్వండి, దానికి దీనికి ఎటువంటి పొంతన లేదు. రియల్ లైఫ్ లో మిమ్మల్ని ఆ ఒకటి అడగవద్దు అని ఎవరన్నా అన్నారా? పిల్లలు ఇప్పుడు అడుగుతూ ఉంటారు కదండి, పెళ్ళెప్పుడు, చదువుకున్నప్పుడు అంతా అడిగారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇంకేంటి ఇంకో 2 రోజులు అనేయచ్చు కదా అన్న. డిపెండ్స్ ఆన్ మీ అండ్ మై వైఫ్, నాట్ యూ. సో ఆ ఒకటి అడగని ఆ విషయం అనిపిస్తుంటుంది. ఇట్స్ అ పర్సనల్ థింగ్ అండి. ఇట్స్ అ పర్సనల్ స్పేస్, యూ క్యాన్ గో ఇన్ టు ద పర్సనల్ స్పేస్. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నా అని చాలా సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ టైంలో మీరు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అసలు? సార్ దేని దానిదే సార్, ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్ ఇప్పుడు ఎంతమంది వచ్చారు కదండి థియేటర్స్కి. సో డెఫినెట్ గా సో దాని దారి దీని దారి ఇదే. సో ఎంటర్టైన్మెంట్ అన్నది మనకి పార్ట్ ఆఫ్ తెలుగు కల్చర్ అండి. మనకి ఎంత ఉన్నా, టెన్షన్స్ ఉన్నా, హాలిడేస్ వచ్చినా, సంక్రాంతి వచ్చినా, పండుగలు వచ్చినా సినిమా. సో ప్లస్ మనకి అందరికి ఎగ్జామ్స్ అయిపోయినాయండి, సమ్మర్ వెకేషన్స్. సో చాలా మంది బిలో 18 ఉంటారు కదండి, వాళ్ళందరూ సినిమాకి వెళ్ళి బయటకు వెళ్ళాలి కదా. సో డెఫినెట్ గా ఫ్యామిలీ తోటి ఇచ్చే సినిమా. సో దానికోసం టార్గెట్ చేసి పెట్టిన డేట్ అండి అది, 3వ తారీఖు. Hi, myself, Hemamali here. So first of all, Jatiratnalu is a biggest hit. Adi kuda comedy genre lone vachindi. And aa tarvata what you did was not that much successful. And again you are coming with the comedy. Do you think comedy is your plus point? Actually, నేను జనరల్ గా కూడా చాలా ఫనీ అండి. ఎప్పుడైనా మీరు మాట్లాడితే మీకు తెలుస్తుంది. హ్యూమర్ చాలా ఎక్కువ నాకు. నేను పర్లేదు, కానీ అలా అనిపించవచ్చు, కరెక్టా? అనిపించవచ్చు అప్పుడప్పుడు కొంచెం బట్లర్ తెలుగు. అలా మేబీ యూ కెన్ సే దట్. ఎందుకంటే కామెడీ నాకు థియేటర్ డేస్ నుంచి ఇష్టం అండి. కామెడీ ప్లేస్, కామెడీ మూవీస్. సో అది ఒక సీరియస్ బిజినెస్ అండి. అలా చెప్తారు కదా, కామెడీ ఇస్ వెరీ సీరియస్ బిజినెస్ అని చెప్తారు. అది ఈజీ కాదు. And maybe అందుకే those characters, they connect easily with people. And everyone loves to have a good laugh. They like to have a light-hearted 2 hours sitting in the theater, forget their own lives. So I think maybe comedy might be that thing.